Hello everyone, welcome to my podcast 0.0 Unshown Version. సెవెంటీ అవర్స్ వర్క్ వీక్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనిపించింది మాట్లాడడానికి. ఆన్ అన్ యావరేజ్ ఒక ఇండియన్ వర్క్ చేసేది పర్ వీక్ 48 అవర్స్. ఓకే, యాజ్ పర్ దిస్ సర్వే. అండ్ దెర్ ఆర్ సో మెనీ సర్వేస్ ఆర్ గోయింగ్ ఆన్. ఒక సర్వే ప్రకారం ఇండియా అనేది టాప్ 5లో ఉంది ఏంటి లాంగెస్ట్ వర్కింగ్ అవర్స్లో. అండ్ ద సేమ్ టైం మోస్ట్ బాటంలో ఉంది ఏంటి వేజెస్ అండ్ సాలరీస్లో. సో దెర్ ఈస్ నో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని చెప్పుకోవచ్చు. Elon Musk is already working 120 hours per week, and Jack Ma is also working for 70 to 80 hours per week. Those are all already experimented and working more than 40 hours. ఇది ఏమీ కొత్తది కాదు ఇండస్ట్రీలో. సో దిస్ ఈజ్ ఆల్రెడీ నోన్ అండ్ అందరికి తెలిసిన విషయమే. బట్ చాలామంది ప్రపోజ్ చేశారు, బట్ చాలామంది రిజెక్ట్ చేశారు. అయితే యంగ్స్టర్స్ ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు వర్కింగ్ లాంగ్ అవర్స్ అనేది? సో ఇందులో యాజ్ పర్ మై నాలెడ్జ్ నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ పాయింట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు యాక్చువల్గా. అండ్ సెకండ్ థింగ్ కాంపన్సేషన్ వర్సెస్ వర్కింగ్ అవర్స్. సో యంగ్స్టర్స్ మే థింక్ దట్ లైక్ వాళ్ళు చేసే పనికి తగ్గ ప్యాకేజ్ దొరకట్లేదని చెప్పుకోవచ్చు. థర్డ్ పాయింట్ ఈజ్ హెల్త్ ఇష్యూస్. హెల్త్ ఇష్యూస్ అని ఎందుకు చెప్పుకోవచ్చు అంటే యాజ్ పర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసిన సర్వే ప్రకారం సో మోర్ దాన్ 55 hours a వీక్ వర్క్ చేసిన కొందరికి హెల్త్ ఇష్యూస్ రావడం అనేది జరిగింది. సో ఆ సర్వే ప్రకారం హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. సో మేబీ ఆ సర్వే చెప్తుంది హెల్త్ ఇష్యూస్ అనేది. యంగ్స్టర్స్ వీటి కారణం వల్ల లేదా మెయిన్లీ శాలరీ మీన్స్ కాంపన్సేషన్. సో వర్కింగ్ అవర్స్కి తగ్గ కాంపన్సేషన్ దొరకట్లేదు అనే మెయిన్ రీజన్ కూడా ఉంటుంది. అయితే ఇంట్రెస్టింగ్ ఫన్ ఫ్యాక్ట్స్ మనం కొన్ని కన్సిడర్ చేయొచ్చు. ఏంటి అంటే 70 hours per వర్క్ పాసిబుల్ అవుతుందా అంటే మేబీ పాసిబుల్ అవుతుంది. ఎప్పుడు ఫన్ అట్ వర్క్ అంటే మరి విచ్చలవిడిగా కాదు. సో ఆ వర్క్ చేయడానికి కావాల్సిన ఇంట్రెస్ట్ని ఎంథ్యూసిజంని క్రియేట్ చేయగలిగే ఎన్విరాన్మెంట్. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ ఫన్ అట్ వర్క్. సో అలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటే మేబీ పీపుల్ కెన్ స్ట్రెచ్ మోర్ టైం. వై? బికాజ్ మనం ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు లేదా సమ్ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు మనకి సమ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు టైం తెలియదు, టైం అలా పాస్ అయిపోతూ ఉంటుంది. సో అటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలిగితే పని చేసేటప్పుడు కూడా మనకి టైం తెలియదు. సో పని చేస్తూనే ఉంటాం, పని చేసేటప్పుడు టైం తెలియదు. సో ఆ విధంగా చూసుకుంటే ఎన్ని గంటలైనా వర్క్ చేయొచ్చు. దాట్స్ నాట్ ఏ బిగ్ డీల్. సెకండ్ పాయింట్ వచ్చి రైట్ పే అంటే మేబీ పీపుల్ థింకింగ్ లైక్ దే ఆర్ నాట్ గెటింగ్ ఎనఫ్ సాలరీస్, ఎనఫ్ కాంపన్సేషన్ ఫర్ ది వర్క్ దే హ్యావ్ డన్. సో థర్డ్ పాయింట్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఎంకరేజ్ స్టార్టప్స్ వైల్ వర్కింగ్. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఆఫ్ నౌ ద కంపెనీస్ కల్చర్ ఈజ్ లైక్ మనం వన్స్ ఆఫర్ యాక్సెప్ట్ చేసాము ఇన్ ద సెన్స్ వేరే కంపెనీకి వర్క్ చేయకూడదు ఆర్ వేరే స్టార్టప్స్ వర్క్ చేయకూడదు. సో సంథింగ్ మనకి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ లేదా మన ఓన్ థాట్స్ పైన వర్క్ చేయలేం, అదొక క్రైమ్ లాగా అయిపోతుంది. సో అలాంటి వాటిని సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేసేటప్పుడు ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ప్రొడక్టివిటీ అంటే ఓన్లీ కంపెనీలో చేసే పనినే ప్రొడక్టివిటీ అంటారు. ఓకే, సో అది స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయొచ్చు వైల్ వర్కింగ్. ఇంకా ఫోర్త్ పాయింట్కి వస్తే లెర్నింగ్స్. ఇక్కడ 70 hours per వీక్ అనేసరికి అందరూ లాంగ్ అవర్స్ అనుకుంటారు. కానీ ఒక 8 hours యాజ్ యూజువల్ జాబ్ చేస్తూ మిగిలిన వర్క్ సో లెర్నింగ్స్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ ఇన్ టెక్నాలజీ పర్స్పెక్టివ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ మిగిలిన అవర్స్ వాళ్ళు లెర్నింగ్ కర్వ్కి యూజ్ చేసుకోవచ్చు. అలా యూజ్ చేసుకోవడం వల్ల కూడా మేబీ లాంగ్ అవర్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. సో దీస్ ఆర్ ఆల్ కన్సిడర్ చేసుకుంటే 70 hours per వీక్ అనేది నాట్ ఏ బిగ్ డీల్. సో ఎనీబడి కెన్ అచీవ్. సో ఆల్రెడీ సమ్ పీపుల్ ఆర్ ఆల్రెడీ అచీవింగ్, మీన్స్ పీపుల్ ఆర్ ఆల్రెడీ ఫాలోయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో తీసుకుంటే ఇండియాలో వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది? ఇఫ్ మేనేజర్ ఆస్క్ హిమ్ టు స్ట్రెచ్ హార్స్, సో ద గై విల్ స్ట్రెచ్
దెర్ ఈజ్ నో ఆప్షన్. సో ఇట్లా తెలియకుండానే వాళ్ళు నాట్ ఓన్లీ 8 hours, దే ఆర్ వర్కింగ్ మోర్. సమ్ టైమ్స్ దే ఆర్ వర్కింగ్ 10 hours, 11 hours ఆల్సో. ఆ విధంగా కన్సిడర్ చేసుకుంటే మోర్ దెన్ 70 hours కూడా కొందరు వర్క్ చేస్తున్నారు. అందరూ అని చెప్పలేం, కొందరు వర్క్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద ట్రూత్ విచ్ ఈజ్ నాట్ టోల్డ్ అవుట్ సైడ్. సో ఈ విధంగా ఎవ్రీబడి అచీవ్ చేస్తున్నారు. బట్ అదొక 70 hours per week అనేదాన్ని పెద్ద నెగిటివ్గా చూడక్కర్లేదు. నెగిటివ్గా ఎప్పుడు చూడొచ్చు అంటే వెన్ వీఆర్ నాట్ గెటింగ్ ఎనఫ్ కాంపన్సేషన్ ఆర్ ఎనఫ్ ఎంకరేజ్మెంట్ టు వర్క్. సో మనకి ఇంట్రెస్ట్ ఉండే ప్రాజెక్ట్ పైన వర్క్ చేయడానికి ఎవరు మనం ఫోర్స్ చేయక్కర్లేదు, మనం వర్క్ చేస్తాం. నాట్ ఓన్లీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అని కాదు, ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ పని. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు క్లీన్ చేయడమే తీసుకోండి. ఇల్లు క్లీన్ చేయడం నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఎన్ని గంటలైనా చేస్తా. అంటే ఇల్లు క్లీన్ చేయడం గంటలు పడుతుందని కాదు, బట్ చేసేటప్పుడు ఇంట్రెస్టెడ్గా టైం చూసుకోకుండా వర్క్ చేస్తాం. యాక్చువల్గా లాంగ్ అవర్స్ వర్క్ చేయడం అంటే టైం చూసుకోకుండా వర్క్ చేయడం అనేది లాంగ్ అవర్స్ వర్క్ చేయడం. సో టైం చూసుకోకుండా వర్క్ చేయాలంటే చేస్తున్న పని మీద నాకు ఇంట్రెస్ట్ ఉండాలి. నాకు ఇంట్రెస్ట్ ఉండే పని నేను టైం చూసుకోకుండా చేయగలుగుతాను. సో అలా చేయడం వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో అలాంటి ఇంట్రెస్ట్ ఉండే ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేయడం కూడా ఒక బిగ్ టాస్క్. ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. డ్యూరింగ్ కోవిడ్ టైంలో కొందరు 2-3 జాబులు చేశారు ప్యారలల్లీ. 2-3 జాబులు చేసి వాళ్ళ డెప్ట్స్ని క్లియర్ చేసేసుకున్నారు. బట్ కంపెనీ కాల్ ఇట్ యాజ్ మూన్ లైటింగ్. సో దట్ ఈస్ ఏ kind of a crime or wrong thing. But that is also in a productivity, right? So at a time 2-3 jobs చేస్తున్నారు అంటే వాళ్ళు ఆల్మోస్ట్ 14 to 15 hours పని చేస్తున్నారు. సో 14 to 15 hours పని చేయడం అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 70 to 80 hours per week the people are working. But organization call it as moonlighting and that is not acceptable. So that is what the issue. So people are interested to work, but they are not getting enough compensation. If ఫర్ ఎగ్జాంపుల్ 2-3 జాబులు, ఒక పర్సన్ 2 జాబులు చేస్తున్నాడంటే 2 శాలరీలు వస్తాయి. సో 2 శాలరీలు వస్తుండే 7 hours 14 hours హీ ఈజ్ స్పెండింగ్ ఫర్ దట్ వర్క్. సో 14 hours వర్క్ చేస్తున్నందుకు అంత అమౌంట్ ఆఫ్ కాంపన్సేషన్ వస్తుంది. సో హీ ఈజ్ రెడీ టు వర్క్. అట్ ద సేమ్ టైం ఒకే కంపెనీలో వర్క్ చేయాలంటే హీ కెన్ వర్క్ ఫర్ 14 hours, బట్ కంపెనీ నీడ్ టు పే దట్ పర్టికులర్ కాంపన్సేషన్. సో ఇక్కడ యంగ్స్టర్స్ ఆలోచించేది ఓన్లీ కాంపన్సేషనే యాజ్ పర్ మై థింకింగ్. ఎందుకంటే లెర్నింగ్ కర్వ్ అవన్నీ అంటే ఆటోమేటిక్గా నేర్చుకుంటున్నారు. పీపుల్ అప్గ్రేడ్ అవుతున్నారు, ఆల్రెడీ యంగ్స్టర్స్ అప్గ్రేడ్ అవుతున్నారు. ఇప్పుడు 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్కి ఉన్న ఒక ఫ్రెషర్గా ఏబుల్ టు డూ మోర్ వర్క్. వై? బికాజ్ ఇప్పుడున్న జనరేషన్ వేరు, ఇప్పుడున్న రిసోర్సెస్ వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. సో వాళ్ళు చాలా నేర్చుకుంటున్నారు, చాలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో నాలెడ్జ్ లెర్నింగ్ కర్వ్ అనేది ఇట్స్ ఆల్రెడీ దేర్. బట్ వాట్ ఈజ్ ల్యాకింగ్ ఈజ్ కాంపన్సేషన్ అండ్ ద వర్క్ కల్చర్ అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండ్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్. సో దీస్ ఆర్ మై థాట్స్ అబౌట్ ది 70 hours వర్క్ వీక్. ఇంకొక పాయింట్ ఏంటంటే 70 hours, 80 hours ఆర్ 100 hours, 120 hours అంటే మోర్ అవర్స్ వర్క్ చేయడం అంటే ఎక్కువసేపు పని చేయడం అని కాదు, ఎక్కువ ప్రోడక్టివిటీ ఇవ్వడానికి ఎక్కువ గంటలు పని చేయాల్సిన అవసరం లేదు. చేసిన తక్కువ గంటల్లోనే ఎక్కువ ప్రోడక్టివిటీ ఇవ్వచ్చు. సో అది కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక పర్సన్కి 4 గంటలు పట్టే టాస్క్ ఇంకొక పర్సన్కి 2 గంటలే పట్టొచ్చు. సో ప్రొడక్టివిటీ అంటే అలా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇన్ని గంటలు పని చేస్తేనే ప్రొడక్టివిటీ వస్తుందని కాదు. సో అట్ ద సేమ్ టైం ఇన్ని గంటలు పని చేయాలి అంటే అర్థం మరీ స్లేవ్లాగా పనిచేయడం అనే కాదు. మేబీ ఇందులో కొన్ని గంటలు దేనికి స్పెండ్ చేయాలి, ఇంకో కొన్ని గంటలు లెర్నింగ్ స్పెండ్ చేయాలి, సంథింగ్. ఇది కూడా ఒక పర్స్పెక్టివ్ అయ్యి ఉండొచ్చు. సో ఆ పర్స్పెక్టివ్లో కూడా దెర్ ఈజ్ ఎ ప్లస్ అండ్ దెర్ ఈజ్ ఎ మైనస్, రెండు ఉంటాయి. అందరికీ అన్నీ ఆల్ పీపుల్ ఆర్ నాట్ సేమ్, అందరూ ఒక్కలాగా ఉండరు. కొందరు తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్టివిటీ ఇస్తారు, కొందరు టైం తీసుకొని ప్రొడక్టివిటీ ఇస్తారు. సో ఎక్కువ గంటలు పనిచేయడం అంటే ఎక్కువ ప్రొడక్టివిటీ ఇచ్చేసినట్టయితే కాదు. సో దట్ ఈస్ వన్ పర్స్పెక్టివ్ హియర్ వీ కెన్ థింక్ అబౌట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు మై పాడ్కాస్ట్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ.